హలో గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. పంజాబ్ కింగ్స్ ఎప్పుడైనా ఏదైనా టీం మనకి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటుంది అంటే అది ఖచ్చితంగా పంజాబ్ కింగ్సే. అది ప్లేయర్స్ని రిటైన్ చేయడంలో అయితేనేమి, తర్వాత వచ్చేసి ప్లేయర్స్ని కొనడంలో అయితేనేమి. కొంతమంది ప్లేయర్స్కి అయితే మనం ఎక్కువ డబ్బులు పెట్టకూడదు అనుకుంటామో ఆ ప్లేయర్స్కి వాళ్ళు భారీ మొత్తంలో వెచ్చించుకోవడం మనం చూస్తుంటాం. అదే కొన్నట్టు ఇట్లాంటి ప్లేయర్స్ని ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ వాళ్ళు రిటైన్ చేస్తారనుకున్న ప్లేయర్స్ని కూడా వాళ్ళైతే రిటైన్ చేయకున్నట్టు వేలంలోకి వదిలేస్తారు. దానికి గొప్ప నిదర్శనమే ఈసారి వాళ్ళు చేసిన రిటెన్షన్ స్ట్రాటజీ. టోటల్గా వాళ్ళైతే టీం మొత్తం వదిలేసుకున్నారు కదా. అప్పుడు ఎప్పుడో ఒకసారి నాకు గుర్తుంది, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇద్దరినే పెట్టుకొని మొత్తం టీం అంతా వదిలేసినట్టు ఈసారి కూడా వాళ్ళైతే అదే స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యారనమాట. ఈసారి కాకపోతే అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద అయితే వాళ్ళైతే పూర్తి ఫెయిత్ ఉంచుతూ కేవలం ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు మాత్రమే పెట్టుకొని మొత్తం అందరినీ ఆక్షన్లోకి అయితే వదిలేయడంతో వాళ్ళు ఈ ఆక్షన్లోకి అయితే ఒక భారీ పరిస్థితి అయితే అడుగు పెట్టబోతున్నారు అనమాట. ఫస్ట్ వాళ్ళు రిటైన్ చేసేసుకునేది ఎవరని మనందరికీ తెలిసిందే. సిమ్రాన్ సింగ్ వచ్చేసి 4 crores చేసుకున్నారు. ఆ తర్వాత శశాంక్ సింగ్ 5.50 crores అయితే అతన్ని సొంతం చేసుకున్నారు, అది రిటైన్ చేసేసుకున్నారు. సో దీంతో అయితే వాళ్ళకైతే 9.50 CR అయితే వాళ్ళకి ఖర్చు అయిపోయింది. స్టిల్ వాళ్ళ పర్సులు అయితే 110.50 CR అయితే ఒక పెద్ద మొత్తంలో అయితే పర్సు అయితే నిలువ ఉండిపోయిందనమాట. సో వాళ్ళకైతే ప్రస్తుతానికి 4 RTM రూపంలో అయితే వాళ్ళు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ RTMలు కూడా మొత్తం క్యాపిటల్ ప్లేయర్స్ మీదే ఆ RTMలు కూడా ఎక్సైజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఎవరి మీద ఆ RTM ఎక్సైజ్ చేసి ప్లేయర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఆ 4 తీసుకున్న తర్వాత అయితే ఒక వాళ్ళకి కోర్ టీం అయితే ఏర్పడుతుంది కదా. సో ఆ 6 మెంబర్స్తో పాటు ప్లేయింగ్ 11లోకి అకామిడేట్ చేయడానికి ఎట్లాంటి ప్లేయర్స్ని వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఆ ప్లేయింగ్ 11తో పాటు వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు, వాళ్ళకున్న హ్యూజ్ పరిస్థితి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు 4 RTMలు ఉన్నాయి కదా. 4 RTMలు అయితే ఖచ్చితంగా ఒక 4 మెంబర్స్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఆ 4 మెంబర్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హర్ష్దీప్ సింగ్. ఖచ్చితంగా తనైతే రిటైన్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్స్ లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్ అయితే మన టీం ఇండియాలో అయితే పరిగణిస్తూ ఉంటాం కదా హర్ష్దీప్ సింగ్. అదే కాక T20Isలో ఎస్పెషల్లీ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్స్లో హర్ష్దీప్ సింగ్ మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా హర్ష్దీప్ సింగ్ వాళ్ళైతే దక్కించుకోవాల్సిందే. ఆ తర్వాత వచ్చేసి హర్షల్ పటేల్ మీద అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా అంటే హర్షల్ పటేల్ని వదిలేయడం అయితే పెద్ద తప్పే వాళ్ళు అయితే, ఎందుకంటే గత సీజనే అతనైతే ఆ 11.75 CR ఏమో పెడితే ఆ రూపంలో అయితే అతనైతే ఇన్వెస్ట్ చేసిన రూపానికి అతను పర్పుల్ క్యాప్ని అయితే అందించాడు. కాకపోతే వీళ్ళైతే ఈసారి అతని మీద అయితే ఫెయిత్ ఉంచలేదు. సో ఖచ్చితంగా హర్షల్ పటేల్ని కూడా RTM రూపంలో అయితే వాళ్ళైతే దక్కించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఫాలోడ్ బై శామ్ కరణ్ ఖచ్చితంగా తక్కువ డబ్బుల్లోనే RTM రూపంలో అయితే ఖచ్చితంగా రిటైన్ అవుతాడు. ఇంకోటి ఏంటంటారంటే చాలామంది శామ్ కరణ్ మీద వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు, కాకపోతే అతనైతే పెద్ద లాభాలను అయితే చూపించలేదు కదా. అంటే నేనేమంటానంటే శామ్ కరణ్ ఎట్లాంటి ప్లేయర్ అంటే మన పేస్ ఆల్రౌండర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మనం తిప్పి కొట్టిన పొటెన్షియల్ ఉన్న పేస్ ఆల్రౌండర్స్ అయితే చాలా తక్కువ. ఆ తక్కువ ఆల్రౌండర్స్లో ఖచ్చితంగా శామ్ కరణ్ ఒక్కరు కాబట్టి, అది కాకుండా ఒకవేళ వాళ్ళు అనుకున్న స్ట్రాటజీస్ అన్ని ఫలించకపోతే కనుక క్యాప్టెన్సీ మెటీరియల్ ఉన్న వ్యక్తులు దొరకపోతే కనుక శామ్ కరణ్ని కూడా క్యాప్టెన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శామ్ కరణ్ని కూడా RTM రూపంలో అయితే రిటైన్ చేసుకోవాలి. ఇంకో తర్వాత వచ్చేసి 4th RTM రూపంలో ఇంకొక ఇంగ్లీష్ ఆల్రౌండర్ అయినా స్పిన్ ఆల్రౌండర్ అయినా లివింగ్స్టన్ని సొంతం చేసుకుంటే బాగుంటుంది అనమాట. లివింగ్స్టన్ అంటే మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా డౌన్ ద ఆర్డర్లో అయితే ఆ బిగ్ కిట్స్ కొడతాడు. ఖచ్చితంగా ఆ నాక్ అయితే ఉంటుంది. లివింగ్స్టన్ వచ్చారంటే డేంజర్ మ్యాన్ అని అందరికీ అర్థమైపోతుంది అనమాట. అది కాకుండా పంజాబ్ కింగ్స్ కూడా కొన్ని కీలకమైన నాక్స్ ఆడాడు. రీసెంట్గా అయితే ఒక సెంచరీ కూడా వచ్చింది కదా 1 daysలో. సో ఖచ్చితంగా లివింగ్స్టన్ కూడా తక్కువ డబ్బుల్లోనే దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నేను అనుకోవడం ఏంటంటే 50 to 55 crores అయితే ఒక RTMs రూపంలో అయితే వాళ్ళకి ఖర్చు అయిపోతుంది అనమాట. సో దీంతో అయితే వాళ్ళకైతే ఇప్పుడు ఒక 6 మందికి సంబంధించిన కోర్ టీం అయితే వచ్చేసింది అనమాట. ఎలా అంటే ఓపెనర్గా వచ్చేసి సిమ్రాన్ సింగ్ ఉంటాడు, నెంబర్ 4లో నెంబర్ 5లో వచ్చేసి శశాంక్ సింగ్, ఫాలోడ్ బై లివింగ్స్టన్ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ పేస్ అటాక్ అయితే మనం అనుకున్నట్టు చాలా దుర్భేద్యంగా కనిపిస్తుంది అనమాట. ఎలా హర్షల్ పటేల్, ఆ తర్వాత వచ్చేసి శామ్ కరణ్, తర్వాత వచ్చేసి హర్ష్దీప్ సింగ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ సీమర్లు ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఒక రైట్ హ్యాండ్ మీడియం సీమర్ అయితే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఈ 6 మందితో పాటు వాళ్ళు ప్లేయింగ్ 11ని ఎలా ఫ్రేమ్ చేస్తే బాగుంటుందంటే ఇంకో 5 మెంబర్స్ని అయితే వాళ్ళు కొనాల్సి వస్తుంది అనమాట. ఎఫెక్టివ్ అండ్ దుర్భేద్యమైన ప్లేయింగ్ 11ని వాళ్ళు ఫ్రేమ్ చేయాలనుకుంటే అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 తర్వాత నెంబర్ 2 బ్యాటర్గా అక్కడ ఇంకొక ఓపెనర్ అయితే కావాల్సి వస్తుంది కదా.
ఆ ఓపెనర్ ఎవరు అంటే మేమైతే ఖచ్చితంగా ఫారిన్ బ్యాటర్ని సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాంపిటీషన్లో ఇండియా బ్యాటర్స్ని అయితే దక్కించుకోవడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి కాకున్నట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళైతే ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ని కూడా, అది కూడా మన ఇండియన్ క్యాప్టెన్ని ఎన్నుకోవాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళైతే ఫస్ట్ ఓపెనర్గా అయితే ఒక ఫారిన్ బ్యాటర్ని తీసుకోవడమే బాగుంటుంది. దీనికి బెటర్ చాయిసెస్ ఎవరు అంటే ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వదిలేసిన జాస్ బట్లర్, ఆ తర్వాత వచ్చేసి వెస్టిండీస్లో చాలా హైలీ రేటెడ్గా అయితే ప్రేస్ చేస్తూ ఉంటారు కదా ఈవెన్ లూయిస్ని, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకు జాస్ బట్లర్ అంటున్నాం అంటే మనందరికీ తెలిసిందే ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. ఆ కోవలోకి వస్తారనమాట జాస్ బట్లర్. వన్స్ ఒక్కసారి అతని బ్యాటింగ్ మొదలైంది అంటే కనుక ఖచ్చితంగా ఆ రన్స్ అయితే చాలా ఫ్లూయెంట్గా వస్తుంటాయి. మనం చూసాం కదా రాజస్థాన్కి అయితే అంతకుముందు సీజన్ తప్పిస్తే కనుక మిగతా అన్ని సీజన్లు అయితే అతను చాలా అంటే చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. సో జాస్ బట్లర్ అయితే ఒక 7-8 crores అయితే దక్కించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఫామ్లో అయితే అతనైతే పెద్ద స్పాట్ లైట్లు అయితే ఉండనైతే నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ జాస్ బట్లర్ కాదు అంటే ఖచ్చితంగా ఈవెన్ లూయిస్ అయితే బెస్ట్ చాయిస్ అవుతాడు అనమాట. ఒక 5-6 crores రూపంలో కూడా అతనైతే దొరికేస్తాడు. ఎందుకు బెస్ట్ చాయిస్ అవుతుంది అంటున్నా అంటే రీసెంట్గా అయితే అతని ఫామ్ అయితే అద్భుతం, కన్సిస్టెంట్గా మనం చూసాం కదా ఇంగ్లాండ్ పైన అయితే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సౌత్ ఆఫ్రికా మీద కదా జరిగిన T20Isలో అయితే నేను 1 daysలో అయితే ఆ సెంచరీల మోత అయితే మోగించేశారు కదా. సో అక్కడ 90+ స్కోర్లు కూడా ఒక్కసారి వచ్చింది, సెంచరీలు 2 ఏమో పడ్డాయి కదా. సో ఖచ్చితంగా ఈవెన్ లూయిస్ అయితే బెస్ట్ చాయిస్ అవుతాడంతే నేను అనుకుంటున్నా. ఇంకా నంబర్ 3లో ఎవరు అంటే ఖచ్చితంగా మేమైతే శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్స్ తీసుకుంటే కనుక చాలా చక్కగా యాప్ట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అనమాట. అది కాకున్నట్టు రిక్కీ పాంటింగ్ అయితే ఖచ్చితంగా అతని మీద అయితే ఒక కన్నేసి ఉంటాడు. ఎందుకు అలా అంటున్నా అంటే అక్కడ మనం చూసాం ఢిల్లీ క్యాపిటల్స్కి ఎప్పుడైతే రిక్కీ పాంటింగ్ తర్వాత వచ్చే శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా రిక్కీ పాంటింగ్ అయితే శ్రేయస్ అయ్యర్ని కోరుకుంటాడు. నేను అనుకోవడం అయితే ఒక 15 crores లోపు అయితే శ్రేయస్ అయ్యర్ దొరికే అవకాశం అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కాదంటే నితీష్ రాణా. ఎందుకు నితీష్ రాణా అంటే తెలిసిందే శ్రేయస్ అయ్యర్ అంతకుముందు కేకేఆర్ క్యాప్టెన్సీ చేయకముందు 2023లో అప్పుడు గాయం రూపంలో అయితే వెనుదిరిగాడు కదా. శ్రేయస్ అయ్యర్ అయితే IPL ఆడకపోవడంతో నితీష్ రాణా అయితే అప్పుడు క్యాప్టెన్సీ చేసి అతనుకున్న తక్కువ రిసోర్సెస్లో చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఆ టీంని అయితే మంచిగా అయితే ప్లే ఆఫ్ రేస్లో కూడా తీసుకెళ్లాడు. సో ఖచ్చితంగా అక్కడ కేకేఆర్ ప్లేయర్స్కి అయితే ఈసారి ఇద్దరికి డిమాండ్ ఉందని చెప్పాలి నంబర్ 3 రూపంలో అయితే. సో శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ దొరకని ఎడల అక్కడ నితీష్ రాణా మీద అయితే వాళ్ళు ఒక్కనేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నంబర్ 4లో శశాంక్ సింగ్ వస్తాడు, నంబర్ 5లో వచ్చేసి లివింగ్స్టన్. ఇక నంబర్ 6లో వచ్చేసి వాళ్ళు చేసిన బ్లెండర్స్లో వన్ ఆఫ్ ద బ్లెండర్స్ ఖచ్చితంగా అశుతోష్ శర్మను కూడా వాళ్ళైతే రిటైన్ చేయకున్నట్టు వదిలేయడమే. ఎందుకంటే మనం చూసాం కదా అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ ఎట్లాంటి విధ్వంసాలు అంతకుముందు సీజన్లో బ్యాటింగ్లో పంజాబ్ కింగ్స్ సృష్టించారో మనం చూసాం. కాకపోతే వాళ్ళైతే అశుతోష్ శర్మను ఎందుకో మరి ఫెయిత్ ఉంచుకున్నట్టు వదిలేశారు. అక్కడ ఎందుకో అశుతోష్ శర్మ ప్రొఫెషనల్ రన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే అశుతోష్ శర్మ కనుక అక్కడ నంబర్ 6లో తీసుకున్నారంటే కనుక ఒక 7-8 crores అయితే ఖచ్చితంగా దొరుకుతాడని అయితే నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అశుతోష్ శర్మ దొరికితే కనుక వాళ్ళకైతే మంచి డీల్ అవుతుంది అనమాట. ఏదైతే నంబర్ 6 కావాల్సిన ఆ స్ట్రాంగ్ ఫినిష్ అయితే ఖచ్చితంగా అశుతోష్ శర్మ అయితే అందిస్తాడు. ఒకవేళ అశుతోష్ శర్మ దొరకకపోతే మహిపాల్ లోమ్రోల్ మనం చూసాం కదా, ఆర్సీబీకి వచ్చేసి అతను అయితే నంబర్ 5, నంబర్ 6లో వచ్చి ఆ క్విక్ ఫైర్ నాక్స్ ఆడడం చూసాం కాబట్టి. సో ఒకవేళ అశుతోష్ శర్మ దొరకకపోతే కనుక మహిపాల్ లోమ్రోల్ ఒక 3-4 crores అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఫాలోడ్ బై వచ్చేసి అక్కడ శామ్ కరణ్, తర్వాత వచ్చేసి హర్షల్ పటేల్ అయితే వచ్చేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి అక్కడ వాళ్ళు హర్షదీప్ సింగ్తో పాటు హర్ప్రీత్ బ్రార్ని పర్చేస్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అలా అంటున్నా అంటే అక్కడ హర్ప్రీత్ బ్రార్ మనం చూస్తున్నాం కదా పంజాబ్ కింగ్స్కి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ గత 2-3 years అయితే చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. డౌన్ ద ఆర్డర్ వచ్చేసి ఆ పెద్ద హిట్స్ కొడుతూ ఇంపార్టెంట్ రన్స్ని అయితే అందిస్తూ దాంతోపాటు మిడిల్ ఓవర్స్లో వచ్చేసి ఎకనామికల్గా బౌల్ చేస్తారు కాబట్టి యాజ్ ఎ స్పిన్నర్గా పర్ఫెక్ట్ స్పిన్ ఆల్రౌండర్గా అయితే మనం హర్ప్రీత్ బ్రార్ని అయితే పరిగణించవచ్చు. అతని మీద పెద్ద స్పాట్ లైట్ ఉండదు కాబట్టి ఒక 2-3 crores అయితే హర్ప్రీత్ బ్రార్ని అయితే సొంతం చేసేసుకోవచ్చు. ఇంకా ఇంకొక స్పిన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా ఇక్కడైతే నేను చెప్తాను యుజ్వేంద్ర చాహల్. ఎందుకు యుజ్వేంద్ర చాహల్ అంటే తెలిసిందే, పెద్ద రీజన్లు అయితే అవసరం లేదు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఇన్ IPL. ఆ తర్వాత వచ్చేసి పర్పుల్ క్యాప్ కూడా 2 times ఏమో సొంతం చేసుకున్నారు కదా. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే ఈసారి వదిలేశారు అతన్ని అయితే. సో నేనైతే అనుకుంటాను 10-11 crores కనుక అతనికి ఖర్చు చేయగలిగితే కనుక పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఖచ్చితంగా యుజ్వేంద్ర చాహల్ని అయితే దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా అంటున్నా అంటే వాళ్ళకి ఎందుకు అంత అవసరం అంటున్నా అంటే అంతకుముందు సీజన్లో వాళ్ళు బ్లాక్ అయినది పంజాబ్ కింగ్స్ వాళ్ళు బౌలింగ్ ఎస్పెషల్ ఎక్కడ అంటే మిడిల్ ఓవర్స్లో 2 స్పిన్నర్స్ వచ్చేసి కంటైనింగ్గా అయితే బౌలింగ్ చేసేవాళ్ళు కానీ ఎకనామికల్గా, కాకపోతే వాళ్ళు వికెట్ తీసుకోలేదన్నమాట. సో అక్కడ లాగ్ అవ్వడంతో అయితే వాళ్ళు కొన్ని మ్యాచెస్ అయితే ఓడిపోవాల్సి వచ్చింది కాబట్టి. సో ఖచ్చితంగా యుజ్వేంద్ర చాహల్ని అయితే వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. యుజ్వేంద్ర చాహల్ దొరకని ఎడడానికి తప్పదు, వాళ్ళైతే రాహుల్ చాహల్ని అయితే ఖచ్చితంగా బైబ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఇంకా ఫారిన్ పేసర్గా వచ్చేసి ఖచ్చితంగా రబడా ఆర్ నోకియాని తీసుకోవచ్చు. రబడాకి అయితే ఎక్కువ డబ్బులు అయితే కొద్దిగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఒక 10 కోట్ల దాకా. సో నేను అనుకోవడం ఏంటంటే ఆ టైంకి అయితే అంత ఆఫర్ చేసే అవకాశం ఉండదు కాబట్టి రబడాని కాకున్నట్టు ఆండ్రిక్ నోకియాని అయితే ఒక 4 to 5 crores ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆండ్రిక్ నోకియాని కనుక తీసుకుంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. మనం చూసాం యాక్చువల్గా ఆండ్రిక్ నోకియా అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే అంతకుముందు సీజన్లో పెద్ద పర్ఫార్మ్ చేయలేదు, కానీ రబడా ఆండ్రిక్ నోకియా కాంబినేషన్ ఉన్నప్పుడు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ వచ్చి మనం చూసాం. ఆండ్రిక్ నోకియా ఈజీగా వచ్చేసి 140-145 క్లిక్స్ అయితే అతనైతే టచ్ చేయగలడు కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఫాస్ట్ బౌలింగ్ అనేది ఖచ్చితంగా ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా హెవీ పేస్ కూడా కొన్నిసార్లు యూజ్ అవుతుంది కాబట్టి సో ఇదైతే ఇట్లుంటుందన్నమాట. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చేసి అక్కడ హర్షదీప్ సింగ్ ఉంటాడు. హర్షదీప్ సింగ్ లేదా అక్కడ ప్రసిమ్రాన్ సింగ్ మధ్యలో అయితే వాళ్ళైతే షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇప్పుడు మన అస్యూమ్డ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసిద్దాం. ఫస్ట్ ఓపెనర్స్ విల్ బి ప్రసిమ్రాన్ సింగ్ ఫాలోడ్ బై జాస్ బట్లర్ ఆర్ ఈవెన్ లూయిస్. నెంబర్ 3లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఆర్ నితీష్ రాణా. నెంబర్ 4లో వచ్చేసి శశాంక్ సింగ్. నెంబర్ 5లో లివింగ్స్టన్. నెంబర్ 6లో అశుతోష్ శర్మ ఆర్ మహిపాల్ లోమ్రూల్. నెంబర్ 7లో శామ్ కరణ్. నెంబర్ 8లో వచ్చేసి హర్షల్ పటేల్. నెంబర్ 9లో వచ్చేసి హర్ప్రీత్ బరారు. నెంబర్ 10లో వచ్చేసి అక్కడ యుజ్వేందర్ చహల్. నెంబర్ 11లో వచ్చేసి ఆండ్రిక్ నోకియాని తీసుకుంటే బాగుంటుంది. ఇంకా హర్షదీప్ సింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఉంటారనమాట. ప్రసిమ్రాన్ సింగ్కి హర్షదీప్ సింగ్కి అయితే నేను పైన చెప్పాను కదా అట్లా స్వాప్ అయితే సరిపోతుంది. ఇంకా వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ చేయాలనుకుంటే కనుక అంతకుముందు సీజన్లో జితేష్ శర్మ అయితే చక్కగా అయితే పర్ఫామ్ చేయలేదు, కాకపోతే అతని మీద మరి ఇంకోసారి ఇన్వెస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అనమాట. జితేష్ శర్మతో పాటు ఒకవేళ వాళ్ళు ఫారినర్స్ ఎవరైనా కావాలనుకుంటే రాయల్ రిసో, తర్వాత ఫారిన్ బౌలర్స్ కావాలంటే ముజీబుర్ రెహమాన్, తర్వాత ఫారిన్ పేసర్లు కావాలంటే దిల్షన్ మల్శంక్, ఇట్లా వాళ్ళు తక్కువ రూపంలో దొరికే అవకాశం ఉంటుంది తక్కువ మొత్తంలో. ఇంకా ఆ తర్వాత మన ఇండియన్ బ్యాటర్స్ కావాలనుకుంటే కనుక ఓపెనర్స్గా రిజర్వ్డ్ ఓపెనర్ అంటే థర్డ్ ఓపెనర్గా, తర్వాత నెంబర్ 3 కంటే అంక్రీజ్ రాఘవంశీ, ఆ తర్వాత వచ్చేసి అన్మోల్ ప్రీత్ సింగ్, ఇట్లా అని తీసుకుంటే సరిపోతుందని అయితే మేము అనుకుంటాం. మరి పంజాబ్ కింగ్స్ యొక్క రిటెన్షన్ స్ట్రాటజీ పైన మీ అభిప్రాయాలు ఏంటి కింద కామెంట్లో తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.